హాయ్ డార్లింగ్స్ అందరికీ ఈరోజైతే మనమైతే సెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా సెన్సీ 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 అని చంపుతున్నారు మావా. పెయిడ్ సెన్సీ అంట మావా. సెన్సీ అంటే ఏంది? మీరు గేమ్ ఆడేటప్పుడు ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీ కావాలి, దాన్ని సెన్సీ అంటారు. అంటే మీరు గేమ్ ఆడేటప్పుడు బాగా హెడ్ షాట్లు పడడానికి, బాగా మూమెంట్ రావడానికి సెన్సీ అయితే పెట్టుకుంటారు కదా. దీంట్లో కూడా పెయిడ్ సెన్సీ మామ, దీంట్లో కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఏంది మామ ఇంత దారుణంగా అయిపోయారు? ఇదైతే బీభత్సంగా మన తెలుగు పిల్లకాయలను అయితే మోసం చేస్తున్నారు మన తెలుగు వాళ్ళను. లేస్ సెన్సీ సెన్సీ సెన్సీ, ఈ సెన్సీ పెట్టుకుంటే ఇంత బాగా హెడ్ షాట్లు పడతాయి, అది పెట్టుకోండి మూమెంట్ వస్తుంది. నా లవడ వస్తుంది మామ. ఓడెవడో మీ ఫోన్లు ఆడి మీకు దానికి సెన్సీ తయారు చేసి దాని డబ్బులు కమ్మి వాడికాడ ప్రతి సెన్సీ ఉంటుంది మా. ఒక్క ఫోన్ కానీ కాదు, ప్రతి ఫోన్కి ఉంటుంది. ఒక పాపం కష్టపడి ఆడి కొన్ని సంవత్సరాలుగా కష్టపడి ఆడి దాన్ని తయారు చేసి అమ్ముతాడంట. ఆడికి ఏముందమ్మా, అలా కూడా ఉంది ఆడ. మీరు దానికోసం మీరు 400-500 రూపాయలు డబ్బులు బొక్క పెట్టుకొని సెన్సీ తీసుకొని ఒక 2-3 రోజులు బాగుంది, పడవలేదు, బాగా పడుతున్నాయి అనుకుంటాం. తర్వాత చూస్తే ఆడ పడేదిరా అలా పడాలి. ఈ సెన్సీ మీద నేను ఎందుకంటే వీడియో చేస్తున్నాను అంటే, ఈ మధ్య ఎక్కడ చూసినా సెన్సీ 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 పెయిడ్ సెన్సీతో చంపుతున్నారు డార్లింగ్స్. అవతల వాళ్ళు మోసపోయినట్టు నా సబ్స్క్రైబర్స్, నా డార్లింగ్స్ అయితే మోసపోకూడదని నేనైతే వీడియో చేస్తున్నాను. సెన్సీ మనం డబ్బులు పెట్టి కొనుక్కొని ఆడినంత మాత్రం మనకి గేమ్ ప్లే వచ్చేది డార్లింగ్స్. గేమ్ ప్లే అనేది మన ఆట తీరులో ఉంటుంది, మనం ఆడే మైండ్ సెట్లో ఉంటుంది డార్లింగ్స్. మెయిన్ మనం ఆడే మైండ్ సెట్లో ఉంటుంది. ఓడెవడో ఎరుపుకోడు మనకి సెన్సీ ఇచ్చాడని మనం సెన్సీ కొనేసాను అందరూ గొప్పగా చెప్పుకుంటాం. ఆడి ఏం ఉంటుంది డార్లింగ్స్, అంతా డొల్ల. నేను అతనికైతే సెన్సీ ఇచ్చాను, పలానా వరకు పలానా సబ్స్క్రైబర్ నేనైతే సెన్సీ ఇచ్చాను, నా సెన్సీ వల్ల బాగా అయితే అతనికి హెడ్ షాట్లు పడుతున్నాయి, బాగా మూమెంట్ అయితే వస్తుంది అని గొప్పగా తీసి వీడియోలు పెట్టడం కాదురా. మీకు అమ్మే దొంగన కొడుకులు ఎట్లా ఉంటారంటే డార్లింగ్స్, ఫస్ట్ అమ్ముతారా మీరు వెంటనే నీకు ఓడికి సంబంధం లే. ఇంకా నువ్వు మెసేజ్ చేసిన రిప్లై ఇయ్యడు, నువ్వు నిన్నైతే బ్లాక్ లేదు ఇంకాసుడు. ఇంకా ఆ సెన్సీ ఒక 2 రోజులు వర్క్ అవుద్ది, తర్వాత వర్క్ కాదు, నువ్వు ఎంత ట్రై చేసినా నీకు పడదు. ఇంకా వాడు నేను బ్లాక్ లేదు ఇంకాసుడు, ఇంక నీకు డబ్బులు ఇంకాసుడు. నేను ఎందుకంటే అంత కోపం తెచ్చుకొని, కేవలం నా డార్లింగ్సే కాదు మిగతా వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుంటారని నేనైతే వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్గా నా డార్లింగ్స్ కూడా, అంటే నా సబ్స్క్రైబర్లు ఇంకా వచ్చేవాళ్ళు అందరికీ అయితే నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. అంటే మీరు తెలుసుకుంటారని చేస్తున్నాను అంతేను. నా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేసి, మచ్చా నాకైతే ఈ విధంగా సెన్సీ ఇచ్చాడు ఫ్రీగా, హెడ్ షాట్లు బాగా పడుతున్నాయి, నీకు ఆ సెన్సీ మీద నమ్మకం వస్తే నాకు మళ్ళీ మెసేజ్ చేయబ్రో, నీకు పెయిడ్ సెన్సీ ఇస్తాను అని మెసేజ్ చేశాడంట డార్లింగ్స్ వాడికి. అంటే ఎట్ట కూడా మిమ్మల్ని ఆకట్టుకొని మీ కాడ డబ్బులు తెంగాలని చూస్తారా కానీ మీకు చిన్న రూపాయి కూడా ఆదాయం ఉంటుంది డార్లింగ్స్. మీరు అనుకోవచ్చు ఎప్పుడు బూతు మాట మాట్లాడుతున్నాడు, ఎన్నకు సపోర్ట్ చేయకూడదని. డార్లింగ్స్ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కేవలం మీకోసం, అంటే ఎవరు మోసపోకూడదు, ఫ్రీ ఫైర్ రోడ్ మీద కోపంతో ఈ విధంగా అయితే మాట్లాడుతున్నా. మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను. అకౌంట్ స్కామర్స్, సెన్సీ స్కామర్స్ ఇలాగ ఉంటారు కదా, అందువల్ల నేనైతే వాళ్ళ మీద కోపంతో అయితే ఈ విధంగా అయితే మాట్లాడుతున్నాను. తప్పుగా అర్థం చేసుకోబాకండి డార్లింగ్. సపోజ్ నువ్వు వివో ఫోన్లో ఆడుతున్నావు, నీ వివో ఫోన్ వాడికి తెలియదు, కానీ వాడు అన్ని ఫోన్లో వాడి అన్ని ఫోన్లో ట్రై చేసి అతను ఫస్ట్ కాడి నుంచి ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ చేసి నీకు సెన్సీ అయితే అమ్ముతాడంట. మీ ఫోన్లో వాడట సెన్సీ తయారు చేస్తాడు డార్లింగ్స్. ఏమన్నా మీకు కొంచెం ఆలోచించండి డార్లింగ్స్ ఒకసారి. ఆ లెక్కన ఎత్తుకుంటే వాడికాడ ప్రతి ఒక్క ఫోన్ది, ప్రతి ఒక్క మోడల్ది వాడికాడైతే సెన్సీ అయితే ఉంటుంది అనమాట. అంటే వాడు ఇప్పుడు అన్ని ఫోన్లు కొని, అన్ని మోడల్స్ కొని, ఐక్యూ, వివో, ప్రతి ఫోన్, శాంసంగ్, ఐఫోన్, ప్రతి ఫోన్ కొని, ప్రతి మోడల్ కొని దాంట్లో సెన్సీ తయారు చేసి మీకైతే సెన్సీ అయితే అమ్ముతాడు. అంటే అన్ని ఫోన్లలో కొని అన్ని ఫోన్లు సెన్సీ తయారు చేసి ఆయన ఒక 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మీకైతే సెన్సీ అమ్ముతాడంట. చెప్పుకునే దానికైనా కొంచెం ఆశక హద్దు, కొద్దక సిగ్గుండాలరా. పిల్లకాయలని ఎరుపుకులు చేయడం కాదు. మళ్ళీ అతని సెన్సీ మీద అతనికి ఫుల్గా నమ్మకం ఉందంట, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వద్దంట. ఎందుకు మా వాయిలంటే లవడల మాటలు చెప్పి పిల్లకాయలకి డబ్బులు దెంగి ఎందుకు? ఎస్పెషల్గా తెలుగు వాళ్ళు అయితే మరి దారుణంగా తయారైపోయినారు డార్లింగ్స్. ఎటు చూసినా సెన్సీ 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 సెన్సీ. మీకు సెన్సీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, మీకు సెన్సీ కావాలంటే నాకు నా అకౌంట్ ఫాలో కొట్టండి, మీకు సెన్సీ డైరెక్ట్గా మీ డిఎంలోకి వచ్చేస్తుంది. అలా కూడా వస్తుంది. ఓడో గోతపు కూడా చెప్పాడు, మీరు నమ్మి ఓడ అకౌంట్ ఫాలో కొట్టి మీ అకౌంట్లో హ్యాక్ అయ్యి ఎందుకు డార్లింగ్స్? ఈ తెలుగులో ఉన్న డార్లింగ్స్ మన తెలుగు యూట్యూబర్లు అనుకుంటే చెప్పుకున్న దానికైతే కోపం వస్తుంది నాకు. అంత దారుణంగా అయితే ఉన్నారు, చాలామంది అయితే ఉన్నారు. ఈ మెయిల్ బాక్స్లోకి వెళ్ళి మీరైతే సెండ్ చేయండి, మీకు 6000 డైమండ్లు వస్తాయి, ఇలా అవడం వస్తాయి, తెప్పి వస్తుంది. ఏంది డార్లింగ్స్ ఇవన్నీ? బట్ ఆ స్కామర్స్ సెన్సీతో సంపుతున్నారు డార్లింగ్స్. సపోజ్ నీ కాడ ఒప్పో ఫోన్ అయితే ఉంది,
వర్డ్ కాడ ఒప్పోకి సంబంధించిన ప్రతి మోడల్ది, ప్రతి కంపెనీది, ప్రతి ఐక్యూ, వివో, ఓపో, శాంసంగ్, ఐఫోన్, ప్రతి మోడల్ది, ప్రతి కంపెనీ అనే కాదు, అందులో ప్రతి మోడల్ ఒక ఫోన్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి అన్ని మోడల్స్ వాడి కాడ సెన్సీ ఉంటుంది అనమాట. ఒకదానికని లేదు, లేని సెన్సీ అంటే ఉంటుంది, ప్రతిదానికి సెన్సీ ఉంటుంది అనమాట. అతను నెల 2 నెలలు కూడా కాదు, ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం కష్టపడి అతను ఫుల్ ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు నీకైతే సెన్సీ అయితే అమ్ముతాడు. అతని #1 సెన్సీ. అతను నువ్వు వర్కౌట్ చేయనందు ఏముండదు, అతనికి సెన్స్ ఇచ్చాడంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది. హెడ్ షాట్లో మూమెంట్ ర్యాంప్ అంతే. ఒకసారి నువ్వు ఒక పని స్టార్ట్ చేసావంటే నీ సబ్స్క్రైబర్ని నమ్మకంతో ఉండాలి. నీ సబ్స్క్రైబర్ని నువ్వు ఎరుపు అని చేయకూడదు. అది మీకు సెన్సీ కావాలంటే నన్ను ఫాలో అయిపోండి. ఈ రీల్ని ఒక 4గురికి షేర్ చేసి ఈ కామెంట్లోకి వెళ్ళి సెన్సీ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీ డిఎంలోకి సెన్సీ వచ్చేస్తుంది. ఈ విధంగా చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ సెన్సీ వ్యాపారం పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే డైరెక్ట్ అసలు అన్ని ఫోన్లలో ఆడేసి అన్ని మోడల్లో ఆడేసి వాళ్ళు కష్టపడి 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు మీకైతే సెన్సీ అమ్ముతారంట. అవి కూడా అసలుకి వేరే లెవెల్లో ఉంటాయి సెన్సీ. ఆ ప్రూఫ్లు కూడా నేనైతే ఇతనికి అమ్మాను, అతనికి పర్ఫెక్ట్గా ఉంది, వాడికేం తెలుసు. వాడికి ఒక రోజు వాడతాడు, 2 రోజులు వాడతాడు, 3వ రోజు వాడికి కడతాడు స్కాము. వాడు 2 రోజుల తర్వాత అది తెలుసుకున్న తర్వాత వాడు మళ్ళీ తిరిగి మెసేజ్ చేస్తే ఇంకా రిప్లైలా ఏమీలే, ఇంకోటికా డబ్బులు మింగేసి బ్లాక్. ఒకడైతే నేను చెప్పాను కదా సెన్సీ వ్యాపారం పెట్టుకున్నాడు, నేను ఉత్త సెన్సీతోనే బతికిపోతున్నాడు. అసలుకి ఎవరైనా సెన్సీలు ఎవరు వాడబాకండి, మీ మైండ్ సెట్తో గేమ్ ఆడాని అన్నాడంటే ఇంక వాళ్ళ మీద రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద వీడియోలు చేస్తారు. డార్లింగ్స్, సెన్సీ అంటే ఏం లేదు డార్లింగ్స్. సెన్సీ అంటే జనరల్ మీకు అంటే 200 ఉంది కదా, ఇప్పుడు 200 కానించి ప్రతిదీ అంటే ఒక్కరంత పెంచుకొని తగ్గించుకొని ట్రై చేసి చూడండి డార్లింగ్స్. మీకు ఏ సెన్సీ అంటే ఏ 100లోనో 90లోనో అంటే దేంట్లో కరెక్ట్గా మీకు సెట్ అవ్వద్దో దాంట్లో పెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పడుతుంది. ఎవడో గొట్టంగాడి చెప్పాడు సెన్సీ కొనుక్కుంటాను, సెన్సీ వల్ల నాకు బాగా హెడ్ షాట్లు పడుతున్నాయి, బాగా మూమెంట్ వస్తుంది అంటే అదంతా బొక్క. ఎప్పుడైనా మీరు గేమ్ ఆడేటప్పుడు 2 బటన్లు పెడతారు కదా, బటన్లు పెట్టినప్పుడు మీకు కరెక్ట్గా ఎక్కడైతే పొజిషన్ ఉందో ఆడైతే తంబు పెట్టుకొని మీకు ఎంతైతే మీ తంబు అయితే ఉందో అంతే ప్రకారం అంతే సైజు పెట్టుకోండి డార్లింగ్స్, అంతే పెట్టుకోండి. ప్లస్ ఏంటంటే జనరల్ 2x 3x 4x ఎన్ని అనేది మీరు చూసి జాగ్రత్తగా అంటే ఒకరంత పెంచుకొని తగ్గించుకొని మీకు ఎక్కడైతే దేంట్లో అయితే 90లోనో 95లో 100లో దేంట్లో అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో దాంట్లో పెట్టుకొని ఆడండి. కానీ వాడెవడో గొట్టంగాడు చెప్పాడని ఆ సెన్సీ డబ్బులు పెట్టుకొని వృధాగా మీరు మోసపోకండి డార్లింగ్స్. మనం ఏ పని చేసినా కూడా మన సబ్స్క్రైబర్లే కాదు అందరికి కూడా మంచి పనిగా ఉండాలి. స్కామర్స్లా మారి పిల్లకాయల కాడ మోసం చేసి డబ్బులు మింగట్ అయిపోతే ఉండకూడదు. నీకు సెన్సీ కావాలంటే నువ్వే తయారు చేసుకో డార్లింగ్స్, అంతేగాని ఎవరో గొట్టంగాడు చెప్పాడని వాడికాడికి వెళ్ళి వాడికి డబ్బు పెట్టి వాడికాడ నువ్వు సెన్సీ కొనుక్కొని ఒక 2-3 రోజులు వర్కౌట్ అయిన తర్వాత అది వర్కౌట్ కాకుండా వాడిని బ్లాక్లో వేసి నువ్వు డబ్బులు బాగా కొట్టుకొని డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ఇదవద్ది. నువ్వు డబ్బులు లాస్ అయింది కాకుండా మీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. దేనికి ఖర్చు పెట్టవరా, గేమ్ ఖర్చు పెట్టానంటే నువ్వు గేమ్ ఖర్చు పెట్టానంటే మీ అమ్మ వాళ్ళు ఈడ్చి కొట్టేస్తారు డార్లింగ్స్. ఇంకా నేను చెప్తా, ఎవరు టాప్అప్లు చేయబాకండి, ఎవరు సెన్సీలు పోయి కొనుక్కోబాకండి, ఎవరు అకౌంట్లు కూడా కొనుక్కోబాకండి డార్లింగ్స్. నీకు తెలిసినోడు అయితేనే వాడికాడ అకౌంట్లు కొనుక్కోండి. మీ ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళకాడైతే అకౌంట్లో అంటే మీకు నమ్మకం ఉంటేనే కొనుక్కోండి. అది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పను. మెయిన్ సెన్సీలు ఈ అకౌంట్ స్కామర్లు కాడ మీకు పడబాకండి డార్లింగ్స్. నేనైతే 3 అయితే చెప్తాను డార్లింగ్స్. ఈ 3 మీరు ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ అనేది టాప్అప్ చేయడం అసలు పర్మనెంట్గా మానేయండి, అసలు చేయబాకండి. సెన్సీ డార్లింగ్స్, సెన్సీ కూడా మెయిన్ ఎవరు మాత్రం కొనబాకండి డార్లింగ్స్. వాడెవడో నీ ఫోన్లో కూడా ఆడుంటాడు ఓడేందో వాడికి నచ్చిన సెన్సీ ఇచ్చేసి అంత 1000 రూపాయలు అయింది ఇంత మీకు డబ్బులు దొబ్బేస్తాడు. 3వది ఐడి సెల్లర్స్. ఇది మరీ దారుణం. రోజుకి ఐడి సెల్లర్స్ ఇంకా దారుణంగా తయారైపోతున్నారు డార్లింగ్స్. మీకు ఒక 3 వీడియోలు పెడతాడు అనమాట. 3 వీడియోలో మీరు ఒక వీడియో చూసి నాకు నచ్చింది అని మళ్ళీ మెసేజ్ చేస్తాడు. మీరు మెసేజ్ చేసిన వెంటనే అతను ఒక 1500 ఒక 2000 బ్రో అని చెప్పగానే మీరు ఎప్పుడైతే మనీ వెంటనే వేస్తారో ఇంకంతే బ్లాక్ డార్లింగ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేసి ఎక్కువ మందికి రికమెండ్ అవుద్ది. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం మోటివేషన్ ఇవ్వండి డార్లింగ్స్. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి డార్లింగ్స్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి డార్లింగ్స్.